చంద్రశేఖరాష్టకంలోని 2వ శ్లోకం. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం. అంటే ఎవరి పాదాలైతే 5 పవిత్రమైన వృక్షాల పుష్పాల సువాసనతో సువాసితమై ఉంటాయో, పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం. అంటే ఒకసారి మన్మథుడు శివుడికే కోర్కెలు పుట్టించడానికి మన్మథ బాణం వేసినప్పుడు శివుడు ఆ మన్మథుణ్ణే తన 3వ కంటితో భస్మం చేశాడు. ఇక్కడ మార్కండేయుడు ఆ ఈవెంట్ ని ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, మన్మథుడు అనేవాడు అందరిలో కోర్కెలు పుట్టించి ఆ కోర్కెల ద్వారా అందరి పుట్టుకకు కారణమైనవాడు. అలా ఇండైరెక్ట్ గా జననకారకుడైన మన్మథుణ్ణే భస్మం చేసినవాడు. అలాంటి ఆయన దగ్గరికి వస్తే ఎంత మరణకారకుడు అయినా నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పడానికి ఈ ప్రస్తావన తెచ్చాడు. భస్మ దిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం. ఏ కోర్కెలు బంధాలు లేనివాడు, ఒంటిపై కేవలం భస్మం పూసుకుని కూర్చునేవాడు, కానీ తనను నమ్మిన వాళ్లకు మాత్రం ఈ భవబంధాల నుండి విముక్తులను చేసి మోక్షాన్ని ప్రసాదించి తనలో కలుపుకునేవాడు, ఎప్పటికీ నిలిచిపోయేవాడు ఈశ్వరుడు. అలాంటి చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. అలాంటి పరమేశ్వరుణ్ణి మనం ఆశ్రయించుండగా యముడైనా ఎంతటి కష్టమైనా మన ఏం చేయగలుగుతుంది?